వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో అక్టోబర్ 2 అంతర్జాతీయ అహింసా దినోత్సవం. ఎందుకు ఈ రోజుని మనం ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డేగా జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ జయంతి. సో అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని చేపట్టి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి ఆయన ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా ఇదే అక్టోబర్ 2వ తేదీన మనకు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి కూడా ఉంటుంది. భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టిన 2వ వ్యక్తి ఆయన. జవహర్లాల్ నెహ్రూ తర్వాత పూర్తి స్థాయి ప్రధాని అయ్యారు. అయితే ఈ ఇద్దరి మధ్యలో తాత్కాలిక ప్రధానమంత్రిగా మనకు గుల్జారీలాల్ నందా పనిచేశారు. సో మరి మహాత్మా గాంధీ గారు ఇక్కడ మనం చెప్పబోయే అంశాలన్నీ కూడా కేవలం పోటీ పరీక్షల్లో ఉపయోగపడే యాంగిల్స్ మాత్రమే ఎంచుకున్నాం. మరి మహాత్మా గాంధీ గారు 1869 అక్టోబర్ 2న జన్మించినారు. సో అందుకే 2014లో స్వచ్ఛ భారత్ ప్రారంభించినప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పారు, 2019 నాటికి భారతదేశం పూర్తి స్థాయిలో ఒక పరిశుభ్రమైన భారతదేశంగా ఆవిష్కృతం కావాలని. కారణం ఏంటి అని అంటే 2019 అండ్ 1869 ఓకే 150 సంవత్సరాలు అవుతుందన్నమాట మహాత్మా గాంధీ గారు జన్మించి, రైట్. సో ఈ సందర్భంగా ఆ లక్ష్యాన్ని ఎంచుకున్నారు. అఫ్ కోర్స్ ఆ లక్ష్యాన్ని చేరలేదు కాబట్టి స్వచ్ఛ భారత్ 2, స్వచ్ఛ భారత్ 3 దిశ కూడా వెళ్తున్నాం. సో స్వచ్ఛ భారత్ ప్రారంభమై ఈ రోజుతోటి మనకు 10 సంవత్సరాలు అయింది. మరి 1869 అక్టోబర్ 2న జన్మించిన మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ న్యాయవాద వృత్తి పని మీదనే దక్షిణాఫ్రికాకు వెళ్ళారు. దక్షిణాఫ్రికాకు వెళ్తున్న సందర్భంలో 1893లో రైట్ మనకు ఆయన అక్కడ దక్షిణాఫ్రికాలో పీటర్ మార్టిన్స్బర్గ్లో ఆయన జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నమాట. ఇది జూన్ 7th ఆర్ జూలై 7th జరిగిన సంఘటన. మొత్తానికి 7th ఆర్ జూలై ఒకసారి చెక్ చేయండి, రైట్. సో ఆ రోజున ఆయనను రైల్ కంపార్ట్మెంట్లోంచి ఎవరైతే శ్వేత జాతీయులు కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ టికెట్ కొనుక్కున్నా సరే ఇందులో ప్రయాణించేందుకు అర్హులు కాదు అని చెప్పి ఆయనను అక్కడి నుంచి పంపివేశారు. సో మహాత్మా గాంధీ గారి యాంగర్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుందంటే, సాధారణంగా మనం చాలామందిని చూస్తుంటాం, ఏదైనా చిన్న మాట అనగానే రెస్పాండ్ అయ్యి పెద్ద ఎత్తున మనతో గొడవకు దిగుతారు. సో మాట పెరగడం, ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పిపోయి ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, సంబంధాలను తెగిపోవడం ఇట్లా ఉంటాయి. కానీ ఇది యాంగ్రీ అనమాట, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. మహాత్మా గాంధీ గారి మేనేజ్మెంట్ ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్. వ్యక్తి పైన కోపం కాదు, వ్యవస్థ పైననే ఆయన పోరాటం. అంటే ఈ డిస్క్రిమినేషన్ అనే ఈ వ్యవస్థ పైనే వారి పోరాటం కొనసాగింది, కానీ వ్యక్తి పైన కాదు. సో దాని ఫలితం ఏంటి అని అంటే, సో జనంలో అవేర్నెస్ తీసుకురాగలిగారు అండ్ మూమెంట్ని మాస్లోకి తీసుకెళ్ళగలిగారు. మరి ఆయన తర్వాత ఆయన అడుగుజాడల్లో ఎందరో నడిచినారు. సో నెల్సన్ మండేలా, సో ఇలా ఎందరెందరో ఆయన మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించినారు. సో మరి దానికి ప్రారంభ సంఘటనగా మనం 1893ని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మరి జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు 1894లో నాటల్ కాంగ్రెస్ను మహాత్మా గాంధీ గారు స్థాపించినారు, రైట్. సో ఈ నాటల్ కాంగ్రెస్ జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతుంటుంది. దక్షిణాఫ్రికాలో ఒక ప్రాంతం అన్నమాట నాటల్ అన్నది. సో అక్కడ ఏర్పాటు చేసినారు కాబట్టి నాటల్ కాంగ్రెస్ అని అంటారు. మరి 1901లో కోల్కత్తాలో జరిగిన ఐఎన్సి సమావేశంలో మహాత్మా గాంధీ గారు పార్టిసిపేట్ చేశారు. ఏదైతే ఆ వేదిక ఉన్నదో ఆ వేదికకు సమీపంలో చెత్త ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా ఆయన తొలగించినారు. సో అందుకే ఈ సంఘటనను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ భారత్ను ప్రారంభించినారు. స్వచ్ఛ భారత్లో లోగో కూడా మహాత్మా గాంధీ గారి స్పెట్స్ ఉంటాయి. ఈ సంఘటనను ఉటంకించేందుకు ఉద్దేశించింది అది, రైట్. ఈ విధంగా మహాత్మా గాంధీ గారు ఐఎన్సి సెషన్లో. నెక్స్ట్ 1904లో ఫోనెక్స్ సెటిల్మెంట్ అనే ఒక ఆశ్రమాన్ని స్థాపించినారు. అండ్ 1910లో ఆయన టాల్స్టాయ్ ఫామ్ను కూడా స్థాపించినారు. సో ఆయన నమ్మిన సిద్ధాంతాలు, విశ్వసించిన సిద్ధాంతాలు, ఆయన డెవలప్ చేసుకున్న ఏవైతే విధానాలు ఉన్నాయో వాటన్నిటికీ అమలు చేసే దిశగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు. అండ్ దెన్ 1915 జనవరి 9th నాడు పూర్తి స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన భారత్కు వచ్చేసినారు. సో చూడండి, మహాత్మా గాంధీ గారు జన్మించిన రోజు
రైట్, ఆ రోజు అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. అదేవిధంగా మహాత్మా గాంధీ గారు భారతదేశానికి శాశ్వత ప్రాతిపదికన వచ్చిన రోజుని మనం ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన ప్రవాస భారతీయుడిగా ఉండి దక్షిణాఫ్రికాలో అనేక పోరాటాలు చేసి ప్రపంచానికి ఒక మార్క్, తనదైన ఒక మార్కును ఆయన తీసుకురాగలిగారు. మళ్ళీ భారతదేశానికి వచ్చి మళ్ళీ భారతదేశానికి సేవ చేసి ఉద్యమంలో క్రియాశీల పాత్రక పోషించి ఆయన స్వాతంత్ర్యం సాధించడంలో అనేక మందితో ఒక పాటుగా ఆయన పాత్ర కూడా ఉన్నది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజుని ప్రవాస భారతీయ దివసం జరుపుకుంటాం. మహాత్మా గాంధీ గారు మరణించిన రోజు జవాన్ రోజుగా అమరుల రోజుగా జరుపుకుంటాం. ఇది భగత్ సింగ్ చనిపోయిన రోజు కూడా అమరుల రోజుగా జరుపుకుంటాం. సో రైట్, ఈ రోజు కూడా అమరుల రోజు. సో చాలా ఉన్నాయి అట్లాంటివి మనకు. రైట్, అంటే ఆయన జన్మించిన దానికి ఒక అంతర్జాతీయ రోజు, భారతదేశానికి వచ్చిన రోజుకు సంబంధించిన ఒక డే ఉన్నది, మరణించిన దానికి సంబంధించి ఒక డే ఉన్నది. ఎగ్జామినేషన్లు ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. సో మరి 1915లో ఆయన ఫస్ట్ హంగర్ స్ట్రైక్, మొట్టమొదటిసారిగా నిరాహార దీక్షను ఎక్కడ చేయమంటే ఖేదా సత్యాగ్రహ. అంతకన్నా ముందు ఆయన చంపారన్ సత్యాగ్రహ, అదేవిధంగా ఆయన అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్. ఈ చంపారన్ అన్నది మనకు బీహార్లో ఉంటుందన్నమాట. సో బీహార్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంకా ఇతర స్థానికులు ఆయనను ఆహ్వానించినారు, మీరు రావాలి, సో మాకు ఇక్కడ 3 కాతియా సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. సో ఆ సిస్టమ్కు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారిని అక్కడికి అనుమతించకపోయినప్పటికీ ఆయన దాన్ని ఉల్లంఘించి అక్కడికి వెళ్ళినారు. అండ్ ఆయనను కోర్టుకు రప్పిస్తే ఆయనతో పాటు 2000 మంది కోర్టుకు హాజరు కావడం మాస్లో ఆయనకున్న పాపులారిటీని తెలియజేస్తూ ఉన్నది. సో ఈ విధంగా చంపారన్ సత్యాగ్రహ, అదేవిధంగా అహ్మదాబాద్ స్ట్రైక్లో వారు పాల్గొన్నారు. ఆ తర్వాత ఖేదా సత్యాగ్రహాల్లో కూడా వారు పార్టిసిపేట్ చేశారు. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్లో ప్లేగు వ్యాధి విజృంభిస్తున్నందున ముందస్తుగా తమకు బోనస్ కావాలని చెప్పి ఏవైతే వారు డిమాండ్ చేశారో ఆ డిమాండ్ను ఇరుపక్షాలతో చర్చించి ఆయన ఒప్పించగలిగారు. అదేవిధంగా ఖేదా సత్యాగ్రహాల్లో కూడా వారు పార్టిసిపేట్ చేసినారు. అండ్ మరి ఇవన్నీ కూడా స్థానికంగా ఉండే సమస్యల పరిష్కారానికి సంబంధించింది. కానీ జాతీయ ఉద్యమానికి నాంది పలికే మొట్టమొదటి మహాత్మా గాంధీ చేసిన మూమెంట్ ఏదంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్గా చెప్పుకోవచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం. రైట్, సో నాడు అనేక సంఘటనలు అన్నమాట మనకు. సో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఒక చట్టం, రౌలా చట్టం అనే ఒక చట్టం, మానవ హక్కులను హరించే దిశగా ఉన్న చట్టం కావచ్చు, అదేవిధంగా జలియన్వాలా బాగ్లో జరిగిన దుర్ఘటన కావచ్చు, వీటన్నిటిని వ్యతిరేకిస్తూ సహాయ నిరాకరణ ఉద్యమానికి వారు శ్రీకారం చుట్టినారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అని చెప్పి అంటామన్నమాట. సో అయితే ఈ ఉద్యమం అన్నది 1922లో చౌరా చౌరీ అనే ఒక సంఘటన మూలంగా నిలిచిపోయింది. మరి ఈ సంఘటన ఏంటి? చౌరా చౌరీ సంఘటన ఇదేంటి అని అంటే మనకు రైట్, ఈ అహింసా పద్ధతిలో ఉద్యమాన్ని నడపాలన్నది మహాత్మా గాంధీ గారి ఆశయం. కానీ అది కొంత డీవియేట్ అయిందనమాట. కొంచెం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో మరి మహాత్మా గాంధీ దాన్ని అక్కడ విరమింపజేశారు. అయితే ఆయనను వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వరాజ్ పార్టీ అనే ఏర్పాటు కూడా అయ్యింది చిత్తరంజన్ దాస్ గారి నేతృత్వంలో. అదేవిధంగా 1924లో మనకు మహాత్మా గాంధీ గారు నేతృత్వం వహించిన ఏకైక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్గా మనం చెప్పుకోవచ్చు బెల్గాం. సో బెల్గాంలో జరిగిన ఐఎన్సీ సెషన్కి మహాత్మా గాంధీ గారు నేతృత్వం వహించినారు. సో ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా చెప్తాను. 1925 కూడా గుర్తుపెట్టుకోండి. 1925లో కాన్పూర్లో జరిగిన ఐఎన్సీ సదస్సుకు సరోజినీ నాయుడు నేతృత్వం వహించినారు. ఈ ఐఎన్సీ సెషన్కు నేతృత్వం వహించిన భారతదేశపు తొలి మహిళ సరోజినీ నాయుడు, భారతదేశపు తొలి మహిళ. రైట్, సో అదేవిధంగా మరి ఐఎన్సీ సమావేశానికి నేతృత్వం వహించిన తొలి మహిళ ఎవరంటే అనీ బెసెంట్. సో మరి 1930లో మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టినారు, సాల్ట్ సత్యాగ్రహం అని చెప్తాం కదా. సో అయితే ఆ తర్వాత మహాత్మా గాంధీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ను ఒకంతగా అంగీకరిస్తూ మరి గాంధీకి ఇర్విన్కి మధ్య ఒప్పందం కుదిరింది. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇర్విన్ నాటి గవర్నర్ జనరల్. సో మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించాలి, ఎందుకు అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కోసం. సో మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం కోసం ఆయన అంతకుముందే ప్రారంభించిన సివిల్ డిస్ఒబీడియన్స్ అంటే మనకు ఇక్కడ చూడండి, ఇంతకుముందు నాన్ కోఆపరేషన్ సహకారం అన్నది అందించాడు,
కానీ ఇక్కడ గాంధీజీలో ఒక మార్పు వచ్చింది. డిస్ఒబీడియన్స్ అని అంటే మరి మనకు చట్ట ఉల్లంఘన, శాసన ఉల్లంఘన. సో ఇంతకుముందు సహాయ నిరాకరణలో శాసనాన్ని ఉల్లంఘించలేదు మహాత్మా గాంధీ గారు, కానీ ఇక్కడ శాసనాన్ని ఉల్లంఘించారు. శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నమాట. సో అయితే ఇర్విన్తో ఒప్పందం మేరకు ఒకంత దాన్ని ఆపి మరి ఆయన సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కానీ అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో విభేదాల వల్ల మళ్ళీ తిరిగి వచ్చి దీన్ని పునరుద్ధరించినారు. అయితే మదన్ మోహన్ మాలవ్య ఇతరుల మధ్యవర్తిత్వం మూలంగా గాంధీ గారికి అంబేద్కర్ గారికి పూణేలోని ఎర్రవాడ జైల్లో ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ప్యాక్ట్ అని అంటాం. భారతదేశంలో చట్టసభల్లో వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్కు ఇది ఒక మూలంగా కూడా చెప్తూ ఉంటారు. సో ఆ తర్వాత మరి ఆయన స్వాతంత్ర ఉద్యమానికి కాస్త విరామం ఇస్తూ ఈ ఎవరైతే వెనుకబడిన సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాలని చెప్పి హరిజన్ సేవక్ సంఘ్ని స్థాపించినారు. అండ్ అదేవిధంగా 1934లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడినారు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినారనమాట. 1942లో మనకు ఆయన క్విట్ ఇండియా ఉద్యమం, అప్పుడే మనకు రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, పెద్ద ఎత్తున కొనసాగుతున్న సందర్భం అది. అప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి లాంచ్ చేశారు. ఈ మధ్యలో మనకు ఇండివిజువల్ సత్యాగ్రహ కూడా ఆగస్ట్ ఆఫర్ అని చెప్పి బ్రిటిష్ వచ్చింది. అంటే ఆ ఆఫర్ ద్వారా భారతదేశానికి కొంత మేలు చేయాలని చెప్పినారు. బట్ దాన్ని ఆ ప్రతిపాదనలు సరిగ్గా లేకపోవడంతో ఇండివిజువల్ సత్యాగ్రహకు పిలుపునిచ్చారు మహాత్మా గాంధీ. ఆచార్య వినోబా భావే ఆ విధంగా ఒక ఇండివిజువల్ సత్యాగ్రహగా ఉన్నారు. సో మరి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఇండివిజువల్ సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు. అండ్ క్విట్ ఇండియా ఉద్యమం ముందే వారు అరెస్ట్ కూడా అయ్యారు మహాత్మా గాంధీ. సో ఇది మహాత్మా గాంధీ గారికి సంబంధించిన సమాచారం. పూర్తిగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చర్చించినాం. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు భారతదేశానికి ప్రధానమంత్రి పదవి చేపట్టిన రెండవ వ్యక్తి ఆయన. సో మరి 1904 అక్టోబర్ 2న జన్మించినారు లాల్ బహదూర్ శాస్త్రి. సో 1928లోనే అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 24లోనే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో వారు చేరారు. ప్రాథమిక విద్యాభ్యాసము అంతా కూడా పూర్తయిపోయినాయి వారివి. సో ఆ తర్వాత అలహాబాద్ కాంగ్రెస్ కమిటీకి ఆయన నాయకత్వం వహించినారు. అప్పట్లో చదువు చాలా తక్కువ కాబట్టి ఉన్న వాళ్ళలో బాగా ఆరేటరీ స్కిల్స్ ఉండడము, ఒక అంశాన్ని అన్ని కోణాల్లో ప్రస్తావించడం అన్నవి ఆయనను జస్ట్ 2 ఇయర్స్లోనే అధ్యక్షుడిగా బాధ్యతలు దక్కించుకునేలా చేశాయి. 1937లో ఆయన యూపీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికారు. సో 1935 చట్టం ప్రకారము శాసన వ్యవస్థల్లో మనకు ఎన్నికలు నిర్వహించినారు. పూర్తి స్థాయి అధికారాలు రాష్ట్రాలకు ధారాదత్తం చేసినారు. సో ఇవన్నీ మీరు పాలిటీలో కూడా చూస్తారు కదా. ఆ విధంగా యూపీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అండ్ ఆ తర్వాత మనకు లాలా లజపతి రాయ్ ఏర్పాటు చేసిన సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ దీనికి నేతృత్వం కూడా వహించినారు. అదేవిధంగా ఎవరైతే మనం వెనుకబడిన సామాజిక వర్గాలు అనుకుంటున్నామో వారి సంక్షేమం కోసం కూడా కృషి చేశారు. అదేవిధంగా 1940లో ఆయన ఇండివిజువల్ సత్యాగ్రహాల్లో పాల్గొందుకు ఆల్రెడీ చెప్పినాను కదా, మనకు ఆగస్ట్ ఆఫర్లో భాగంగా ఆగస్ట్ ఆఫర్ విఫలం కావడంతో మహాత్మా గాంధీ గారు ఇండివిజువల్ సత్యాగ్రహాన్ని పిలుపునిస్తారు. వ్యక్తిగత సత్యాగ్రహం, అందులో వీరు కూడా పార్టిసిపేట్ చేశారు, అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత 1942లో రిలీజ్ అయినారు. అండ్ అలహాబాద్లో క్విట్ ఇండియా ఉద్యమానికి ఈయన ప్రాతినిధ్యం వహించినారు. సో ఈ విధంగా ముఖ్యమైన ఉద్యమాలన్నింటిలో కూడా తన పాత్రను కలిగి ఉన్నారు. అండ్ దెన్ మరి ఉత్తరప్రదేశ్లో ఆయన మినిస్టర్ ఆఫ్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ 1947లో బాధ్యతలు చేపట్టారు. సో ఈ బాధ్యతలో ఉంటూనే వారు మహిళలను కండక్టర్లుగా నియమించినారు. సో అప్పట్లో అదొక విప్లవంగానే మనము చెప్పుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కేంద్రంలో ఆయన రైల్వే మంత్రిత్వ శాఖ పదవిని చేపట్టారు. అయితే తమిళనాడులో జరిగిన ఒక చిన్న ప్రమాదం 144 మంది వరకు మరణించడం, అంటే రైల్వే మంత్రిగా తాను బాధ్యతలను వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినారు. ఆ తర్వాత ఆయన వాణిజ్య శాఖ మంత్రిగా, పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా, తర్వాత హోంశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించినారు 1961లో ఆ ప్రాంతంలో. అండ్ దెన్ నెహ్రూ మరణించిన తర్వాత తాత్కాలికంగా మనకు గుల్జార్ల ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టారు. అండ్ అదేవిధంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే హరిత విప్లవానికి
బీజం పడింది చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ కానీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ, అదేవిధంగా భారతదేశంలో శ్వేత విప్లవానికి అత్యంత కీలకమైన ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కానీ, ఇవన్నీ కూడా వారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆవిర్భవించినవే. రైట్. సో అదేవిధంగా పాకిస్తాన్తో యుద్ధాన్ని విజయవంతంగా ముగించారు. తాష్కెంట్ నాటి రష్యా మధ్యవర్తిత్వంలో పాకిస్తాన్తో చర్చ జరిపాడు తాష్కెంట్ ఒప్పందంలో అనమాట. ఇమ్మీడియట్గా కాల్పుల విరమణ ప్రారంభించాలి అని, రైట్. అండ్ ఒక దేశం వ్యవహారాలు, అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం కలగజేసుకోకూడదని చెప్పి, ఈ విధంగా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుపక్షాలు కూడా ప్రయత్నించాలి అని చెప్పి వివిధ నిబంధనలతో కూడిన తాష్కెంట్ ఒప్పందంపై జనవరి 10, 1966 1966లో సంతకం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ మరుసటి రోజు జనవరి 11వ తేదీన మరణించినారు. రైట్. సో ఈ విధంగా మనకు లాల్ బహదూర్ శాస్త్రి ఆధునిక వ్యవస్థలో ఆయన మార్క్ ఇప్పటికీ హరిత విప్లవం కొనసాగినంత కాలం, శ్వేత విప్లవం కొనసాగినంత కాలం ఇది ఉంటుంది. సో హరిత విప్లవం మనకు ఆల్రెడీ గ్రీన్ రెవల్యూషన్ 2 స్టార్ట్ అయింది. శ్వేత విప్లవం 2 స్టార్ట్ చేయాలని చెప్పి ఇటీవలే మనకు కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా పిలుపును కూడా ఇచ్చినారు. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన నినాదం జై జవాన్ జై కిసాన్ అన్నారు. దీనికే మనకు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జై విజ్ఞాన్ అని చేర్చినారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అన్నారు. దానికే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసంధాన్ చేర్చినారు. సో జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఇప్పుడు అది మారింది. రైట్. సో ఇది అక్టోబర్ 2కు సంబంధించిన ప్రాధాన్యము కేవలం పరీక్షా కోణంలో మాత్రమే మనం చూసినాం. సో దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.